హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వాల్ హ్యాంగింగ్ది స్టిచ్ చేస్తున్నానండి, అది చూపిస్తున్నాను. ఫస్ట్ బేస్ వేసుకోవాలి. అది నేను జస్ట్ సింపుల్గానే ప్రిపేర్ చేశానండి వాల్ హ్యాంగింగ్కి. అది ఎలా తయారు చేయాలో నెక్స్ట్ చెప్తాను నేను. తర్వాత ఫ్లవర్ మేకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఫ్లవర్స్ అన్నీ నేను వీడియోలో ఉన్నాయండి, నా ఛానల్లో ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ మేక్ చేసింది అవి ఒక 15 డేస్లో నేను ప్రిపేర్ చేశానండి మొత్తము. ఈ టైప్ చేశాను. అండ్ ఈ టైప్ ఒక 3, 4, 5 కలర్స్ 6 కలర్స్ చేశాను. అండ్ ఈ ఫ్లవర్స్ ఒక్కొక్క కలరు 15 ఫ్లవర్స్ని మేక్ చేశాను అనమాట. అలాగ 15 కలర్స్ చేశాను. రోజుకి వచ్చి 10 ఫ్లవర్స్ 12 ఫ్లవర్స్ అలాగా చేసేదాన్ని. ఇలాగా హ్యాంగింగ్ని స్టిచ్ చేసుకున్నాను. ఓకేనా, ఇలాగ హ్యాంగింగ్గా మనకి వాల్ హ్యాంగింగ్కి మనకి బాగుంటాయండి, ట్రెండీగా ఉంటాయి. వాషబుల్ ఇది. ఓకేనా, 2.0 హుక్ తీసుకున్నాను. ఇలాగ అన్నీ యాడ్ చేసుకోవాలి మనము. ఫస్ట్ సింగిల్ చైన్ వేయాలి. సింగిల్ చైన్ వేసి తర్వాత మనం ఈ లీఫ్ని స్టిచ్ చేసుకున్నాము. ఫస్ట్ 1 చైన్ వదిలేసి మళ్ళీ వెనక్కి సింగిల్ స్టిచ్, తర్వాత సెకండ్ స్టిచ్ కూడా సింగిల్ స్టిచ్, తర్వాత చైన్లో హాఫ్ క్రోషియా, నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా, ఆ నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా, నెక్స్ట్ ఇంకొకటి 2 డబుల్ క్రోషియాస్ చేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా. ఓకేనా, మళ్ళీ చైన్ వేసి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ స్లిప్ స్టిచ్ వేయాలి. లాస్ట్లో చైన్కి మనము ఈ మెయిన్ చైన్ ఉంది కదా, ఈ చైన్కి సింగిల్ స్టిచ్ వేసి మళ్ళీ ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13 వేసాను. మళ్ళీ చైన్స్ మళ్ళీ ఇక్కడ 13 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లీఫ్ని స్టిచ్ చేసుకుందాము. మళ్ళీ సేమ్ మనము లీఫ్ని సపరేట్గా మళ్ళీ స్టిచ్ చేసుకోకుండా ఈ చైన్ తోటే మనం చిన్న లీవ్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకి మనకి ఫ్లవర్స్ హైలైట్ కావాలి కాబట్టి మనకి హైలైట్స్ అవుతాయి. మనకి ఫ్లవర్ హైలైట్ అవుతుంది. బై మిస్టేక్ అన్నాను. ఓకేనా, మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు చైన్ని స్టిచ్ చేసుకోవాలి. కంటిన్యూ ఫ్లవర్ని మనం యాడ్ చేసుకోవాలి. 2, 3, 4, 5, 7, 8, 10. ఇక్కడ ఒక ఫ్లవర్ని స్టిచ్ చేసాం కదా, సేమ్ దీనికి ఇక్కడ వేరే కలర్ స్టిచ్ చేసుకున్నాము. ఆరెంజ్ స్టిచ్ చేస్తాను. టూ చైన్స్ వేసి బ్యాక్ సైడ్ మళ్ళీ
ఒక స్టిచ్ చేసుకొని 2 చైన్స్ వేసి నెక్స్ట్ చైన్ వేయాలి. మనకి ఫ్లవర్కి అటు ఇటు జరిగిపోకుండా బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకేనా, బాగుంది కదా. ఇప్పుడు ఫ్లవర్కి రెండో వైపు స్టిచ్ చేసుకోవాలి అంతే. ఇలాగే మనం ఫ్లవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను టోటల్ ఎన్ని ఫ్లవర్స్ని యాడ్ చేస్తున్నానంటే ఒక లైన్కి వచ్చి 8 ఫ్లవర్స్ని నేను ఇలాగ స్టార్టింగ్ది ఇలా వస్తాయి. ఓకేనా, బెల్ ఫ్లవర్ ఇది 1 2 3 4 5 6 7 8 9 ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, మొత్తం ఇవన్నీ నేను అలాగే స్టిచ్ చేసుకుంటాను. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెండు 2 లేయర్స్ తీసుకున్నాను. ఇంకా మనకు కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇది హ్యాంగింగ్. ఇక్కడ మనము జస్ట్ స్లిప్ నాట్ వేసుకొని అనే గిల్లాగా మనకి రాడ్కి సరిపోయేంతగా రింగ్ లాగా మనము స్టిచ్ చేసుకోవాలి. మనము హ్యాంగింగ్ చేసుకోవాలి కదా, వాల్కి మనము రాడ్స్ ఫిక్స్ చేస్తాం కదా, ఫిక్స్ చేసిన రాడ్ సరిపోయేంతగా ఇలా రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. Two, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఒక 25 స్టిచెస్ చేశాను. జస్ట్ ఇక్కడ మళ్ళీ లాస్ట్లో ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది. బిగినింగ్ దగ్గరే అటాచ్ చేసి స్లిప్ నాట్ వేసేసుకొని కొంచెం థ్రెడ్ కట్ చేసి తీసుకో. ఓకేనా, ఇలాగే మొత్తం అన్ని రింగ్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే ఇది మొత్తం ఇలాంటి రింగ్స్ని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ప్రతిదానికి. ఈ రింగ్స్ ఫ్లవర్స్ అన్నీ అటాచ్ చేయడానికి నాకు ఒక 3 days టైం పట్టింది. బేస్ ప్రిపేర్ చేయడానికి 1 day పట్టింది నాకు. లేట్ ఏంటంటే ఫ్లవర్ మేకింగే నాకు ఒక
15 డేస్ పట్టిందండి. టోటల్ ఇంకా మొత్తం అన్నీ అటాచ్ చేసుకోవడం అనేది మనకి త్వరగానే అయిపోతుంది, ఈజీగానే మేక్ చేసుకోవచ్చు. వాల్ హ్యాంగింగ్ మనకి ఇంట్లో దర్వాజాకి బాగుంటుంది. మనం గ్రిల్ దగ్గర డెకరేషన్ చేసుకోవచ్చు. ఫ్లవర్ మనకి చాలా అందంగా, మనము సేమ్ అన్ని ఫ్లవర్స్ ఒకే కలర్తో కూడా మేక్ చేయొచ్చు. నేను డిఫరెంట్ కలర్స్ తోటి మేక్ చేశాను. వాల్ హ్యాంగింగ్ రెడీ అయిన తర్వాత వీడియో జస్ట్ అప్పుడే అయిపోయింది. ఇలాగా అన్నీ మేక్ చేశాను.